సాధారణంగా దేవుళ్లకు విగ్రహాలు పెడతారు. కానీ ఆయనపై ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని, ఆ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని చాటి చెప్పేందుకు ఏకంగా స్మృతి నందనం కట్టించారు. అదెక్కడో కాదు, కేంద్ర పాలిత ప్రాంతం యానంలో. ఆ విగ్రహం ఎవరిదో కాదు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. తన అభిమానాన్ని చాటుకునేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మాజీ మంత్రి మల్లడి కృష్ణరావు స్మృతి నందనాన్ని నిర్మించుకున్నట్టు చెప్పారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్మృతి నందనం ప్రజలకు ఉపయోగకరంగా ఉండడంతో కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానం, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని కేంద్ర పాలిత ప్రాంతం యానంలో అయితే కనుక వైఎస్ఆర్ స్మృతి వందనాన్ని అయితే ఆ మల్లాడి కృష్ణారావు గారు అయితే ఆయన ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. త్వరలో అంటే 2 రోజుల్లో అయితే 21వ తేదీన అయితే కనుక దీన్ని ప్రారంభోత్సవానికి అయితే ఇక్కడ ఆయన ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి అసలు ఈ వైఎస్ఆర్ స్మృతి వందనం ఎందుకు కడుతున్నారు, అసలు దీనికి సంబంధించిన వివరాలను అయితే కనుక మల్లాడి కృష్ణారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వైఎస్ఆర్తో మీకున్న అనుబంధం ఏంటి, అసలు ఎందుకు ఈ స్మృతి వందనాన్ని కడుతున్నారు, దీన్ని ఏ విధంగా మీరు ప్రజలకి వివరించబోతున్నారు? నాకు చాలామంది వందలాది మంది మిత్రులు ఉన్నారు. చదువుతున్నప్పటి నుంచి రాజకీయాల్లోనూ చాలామంది ఉన్నారు. ఈ వ్యక్తిని చాలా డిఫరెంట్గా నేను చూశాను. ఒక మిత్రుడికి ఏ విధంగా కష్టం వచ్చినప్పుడు కానీ వారు కోరిన సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలన్న దాంట్లో మొదటి వ్యక్తిగా నేను భావించాను. అందుకని ఒక స్నేహితుడికి కూడా ఒక గుడి కట్టాలి అన్న భావం నాకు చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని ఈ రాబోయే 2 రోజుల్లో నేను అనుకున్న దాన్ని కార్యరూపంలో వస్తుంది. ముఖ్యంగా యానం ఈ ఊరికి తాగు నీరు కానీ, సాగునీరు కానీ, అలాగే స్టోరేజ్ ట్యాంకు మనకు భూమి లేనప్పుడు భూమి ఇవ్వడంలో కానీ, అలాగే నేషనల్ హైవే నుంచి ఇంకొక రోడ్డుని ఏర్పాటు చేయడంలో కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, ఇవన్నీ కూడా చెప్పినట్టుగా చేయగలిగారు. దాని మీద నా ఊరు ప్రజలకి ఎంతో ఉపయోగపడ్డారు. అలాగే నేను ఫస్ట్ టైము ఈ యానం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో ఎవరికి కూడా మంత్రి పదవి రానప్పుడు వారు నా మీద ఉన్న ప్రేమతో నన్ను మంత్రిగా చేయడం, ఇవన్నీ చూసుకుని ఈ ఊరికి ఉపయోగపడ్డాడు, నన్ను ఒక స్థానానికి తీసుకెళ్ళాడు. ఇటువంటి అతనికి మనం ఏదైనా చెయ్యాలి, ఇది రాబోయే తరాల్లో ముఖ్యంగా యానం ఈ పక్కనున్న వాళ్ళకి కూడా వారి స్నేహం, వారు చేసింది కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక పుస్తక రూపంలోనూ ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం. ఇదేదో ఒక పుట్టినరోజునో లేకపోతే అతను చనిపోయిన రోజునో దండేసే కార్యక్రమం కాదు. కంటిన్యూగా నెలలో 2-3 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వారికి ఇష్టమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. నాకు నా ఎదుగుదలకి నాకు కన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, నా గురువు అవ్వచ్చు, ఈ ఊరికి ఉపయోగపడిన వారి కార్యక్రమాలు కూడా ఇక్కడ కంటిన్యూగా ఉండే విధంగా నేను కార్యక్రమాలు చేయబోతున్నాను. అంటే వైఎస్ఆర్తో మీకు ఉన్న అనుభవం రీత్యా ఇక్కడైతే కనుక అనేక డెవలప్మెంట్స్ అయితే ఇచ్చారు. అంటే అది ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతం యానం. అసలు అది ఫండ్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే మంజూరు చేయడానికి కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఆయన ఏ విధంగా అధిగమించారు? అంటే ఫైనాన్షియల్గా ఈ ఊరికి నేను తీసుకోలేదు. వారికి నీరు ఇచ్చేదో, భూమి ఇచ్చేదో అన్నీ కూడా గవర్నమెంట్ ఏ విధంగా అయితే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అవుతూనే చేస్తాం. కానీ అతను నేను చెప్పిన సమస్యని సాల్వ్ చేయడంలో కానీ, దాన్ని కార్యరూపంలో రావడానికి కానీ చాలా చాకచక్యంగా చేయగలిగాడు. అది నాకు మనసుని అతుక్కున్నది. యానం ప్రజలు కూడా మన ఊరికి మల్లాడి కృష్ణారావు కోరిన ప్రతి కోరికని కూడా తీర్చారు, ప్రజలకు ఉపయోగపడేలాగా అన్నది ఇక్కడ ఉన్న ప్రజల భావన. దాన్ని కూడా రాబోయే తరాలు మేమందరూ కూడా సీనియర్ సిటిజన్ అయిపోయాం. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా చేశారన్నది గుర్తుండేలాగా చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ స్మృతి వందనం అసలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడబోతుంది? అంటే స్మృతి వందనం అంటే చూసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, ఇది ఎలాగా ప్రజలు? మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఏదో వచ్చి ఇక్కడ దండేసి కార్యక్రమం, దాంతో పాటు ఇంకా ఇక్కడ ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏ విధంగా కానీ, టైలర్స్కి ఏ విధంగా కానీ, అన్ఎంప్లాయీస్కి ఏ విధంగా నేను ఉపయోగపడాలి, ట్రైనింగ్ ఏ విధంగా ఇప్పించాలి, అలాగే అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరు అంటే దీన్ని ఎవరు ప్రారంభోత్సవం చేయబోతున్నారు, ఎవరెవరు దీనికి ప్రారంభోత్సవాలు ఉండండి? అందరు ప్రజల సమక్షంలోనూ, వాళ్ళ అభిమానుల సమక్షంలోనూ, స్నేహితుల సమక్షంలోనూ ఇది ఓపెన్ ఉంటుంది. ఫలానా అతను ఓపెన్ చేశాడు అన్నది ఉండదండి. ఇది
ఎవరు వస్తున్నారు ఈ కార్యక్రమానికి? నేను పిలిచిన వాళ్ళు మ్యాక్సిమం అందరూ వస్తారని నేను భావిస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా వారి మిత్రులు అనుకున్న వాళ్ళు అందరూ వస్తారని భావిస్తున్నాను. ఇది మల్లాడి కృష్ణారావు గారు అయితే చెప్తున్నారు. అంటే ఈ స్మృతి వందనం అయితే కనుక కేవలం ఒక పర్యాటక ప్రాంతంగా కాకుండా ప్రజలకి, యానాం ప్రజలకి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆ సేవలు కానీ, అలాగే అభివృద్ధికి సంబంధించి కానీ ప్రజలకి ఆ స్మృతి వందనంగా ఉండడంతో పాటు ఈ స్మృతి వందనంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మహిళలకు కావచ్చు, ఆ యువకులకు కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, యానాం నుంచి.